భంగమునందించినవని మహాబలవంతుడననుకుంటునే రోష లజ్జ పరక్రమహీనుడవై మదీయ పాదములెత్తదనుచుంటివి. ఇదియా ఇదియా ఇదియో పౌరుషము? ఏమి రోష లజ్జ పరాక్రమహీనుడనుగా మదీయ దుర్వార ప్రతాపాదులనే గిరా చూపెద భారనేత్ర విజయములకు ధారుణాస్త్రములు నా చెత్తను చిన్నుడు బాగలేదు మరియు ఆ శంకరుని కరుణాగణక్షదత్త నీ పాశుపదస్త్ర మహత్యమును దారుణాస్త్ర పటుత్వమును అడుగనేల అధమాధములై తేజో విహీనుడికి నివాత గవత కాలకేయాది దానవ వీరులు గెలిచటయు తనకు తానై ఓడనలచి వచ్చిన శంకరుని నిర్జించుట ఒక మహాప్రతాపమును ఊహించుకుంటుంది. అదియునుగాక నిండు మగతనము లేని సగమాడుడు అయిన మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రముల పెంచున్నది. ఏమి రుద్రుడు నిండు మగతనము లేని వాడ నిక్కముగా సగమాడుదా? నిశ్చయముగా. అవును బాబా అవును, అతను సగమాడుదేమో కానీ తమరు నిరంతర నారీలోరుడ నీవు ఆ శంకరుని పురుషపెంచిన కనలేదు ఈ అర్జునుని గెలుచున్న తుత్తులగుడన కాసురాజుల అసలు కలలేదు సమర్థమున నిండోలగమున పగతుడు భార్యను జుట్టు బట్టి కోకలొలుచుచుండ అప్రయోజకుడట్లు చూచు ఊరకుండుటనుకుంటేనే సిగ్గున తల వంచు కనుక ఇంకను ప్రగల్భములు పలికినవయ్యా. ప్రగల్భములు ధర్మములకు కట్టుబడి ఊరకుండవలసి వచ్చను కాని అరణ్యవాస అనంతరమున ఈ పరాక్రమములకేమిలే మందాకిని నందన కుంభ సంభవ రాధయ్య ప్రముఖ వీర యోధ కలిపిన రాత రాత గురు సంయమ నీచ వలీరగా నిర్మూలింపబడిన అంత తేజోహీనము గారు అన్ని మాటలు ఎందుకు ఇప్పుడు చతుర్లక్ష గోగణ పరిపాలంపునకైనను అక్కడకు వచ్చునేమో ఈ బాధములు చతు సహస్ర కామనీతుడు ఆలింగమునకైనను అక్కడకు వచ్చునేమో నీ బాధములు కానీ చతుర్దశ విద్యను నేర్చి చతురంగ బల పెట్టుండనై చతురాపాయంబరుని రింగి చాతుర్వర్ణ ధర్మ ప్రకారం చతురంభోజ పనేత భూతల చతురంగ భావించు జీవి జనుల గెలుచులకు నేను ఏమేమి నీ వాచాలత్వము మేరమీరుచున్నదే. ఇంత అతిక్రంత మర్యాదడమై వదలుచున్న నీరు సరస్సుని నా చక్రాయుధ ప్రతిమానముకు గాంధీవము నీకున్నదా? ఓయి మృగములను జంపు కిరాతుని విధమున విల్లు చేబూనిన మాత్రమున ఎవరికి వెరపు కలుగును? మరి నీవు గారడి విద్యల వాడము అందుచేతనే గారడి వాని గణమునందుండు గణము వంటి చక్రము ధారించున నీవును పాలుకుని విధమున నాగులి భుజమున దాల్చుని సహోదర వీర బలభద్రుండు మాకు వెరపు కలిగింపగలరా? ఓరోరి నిర్నిమిత్త మహత్పరివాదశీల లోకైక పూజ్యుడుగు నా ఎన్న బలరాముని మాట ఇచ్చట తడవ నేల. మీ అన్న ధర్మజుని వలే మా అన్న
అతనిని మాకడ ప్రశంసింపకము. తల్లి పుట్టిన ఇంటి ప్రశంస మేనమామల యొక్క కాదు. తపము చేసిన మేము మీకు సాటి రామ బావ పార్థ ధనుంజయ ఇది మాత్రమే ముమ్మాటికి అర్థమయ్యా. ఏనునందువా భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి.
ఆ